హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అండ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మన ప్లే స్టోర్లోని చాలా యాప్స్ ఉంటాయి, కానీ ఆ యాప్స్కి సంబంధించి అవి మనం ఏ విధంగా యూస్ చేసుకోవాలి, అవి మనకి ఎంతవరకు యూజ్ అవుతాయి అని మీలో ఎంతమందికి తెలుసు? మరి అలాంటి ఒక యాప్ గురించే ఈరోజు మనం మాట్లాడిపోయేది. ముఖ్యంగా ఈ వర్షాకాలం, ఈ జూలై మనం వచ్చిందంటే అందరూ కూడా వర్షాకాలం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఈ వర్షాకాలంలోని ముఖ్యంగా వర్షమే కాకుండా ఉరుములు, మెరుపులు వీటి వల్ల చాలామంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్థికంగా కావచ్చు, లేకపోతే మనుషులు చనిపోవడం, లేకపోతే పశువులు చనిపోవడం. అంటే ముఖ్యంగా ఈ పిడుగులు, ఉరుములు, మెరుపులు ఇలాంటివి పడడం వల్ల జనాలు చనిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరైతే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు ఇస్తూనే ఉంటుంది. పలానా చోట పిడుగులు పడే అవకాశం ఉంది, లేకపోతే పలానా చోట మెరుపులు వచ్చే అవకాశం ఉంది, ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరమైతే తప్ప రావద్దు అని చెప్పి ఇలాంటి హెచ్చరికలు ఇస్తున్నప్పటికీ మనం డైలీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేకపోతే స్కూల్స్ వేరే పనుల మీద బయటికి వెళ్ళే వాళ్ళు ఒక్కసారిగా ఎప్పుడు ఉరుములు వస్తున్నాయో, లేకపోతే ఎప్పుడు మెరుపులు సడన్గా వస్తాయో ఎలా చెప్పగలుగుతున్నాము? అంటే వాతావరణ శాఖ హెచ్చరికలు చెప్పినా సరే చాలామంది వీటికి బలైపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరి దీని దగ్గర నుంచి మనం ఎలా రక్షించుకోవాలి? మనల్నే కాకుండా మనతో పాటు ఉన్న వాళ్ళని ఏ విధంగా రక్షించాలి, పశువుల్ని ఏ విధంగా కాపాడుకోవాలి అన్న విషయాలు చాలామందికి తెలియదు. అయితే ఇవాళ నేను చెప్పబోయే ఈ యాప్ దీనికి సంబంధించింది అనమాట. మనకి మెరుపులు ఎప్పుడు వస్తాయి, ఉరుములు ఎప్పుడు వస్తాయి, వచ్చినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి ఈ యాప్ని డిజైన్ చేశారనమాట. ముఖ్యంగా ఈ యాప్ పేరు వచ్చేసి దామిని యాప్. అండ్ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, DAMINI, దామిని యాప్ అనమాట. ఈ దామిని యాప్ వల్ల మనకి ఏం యూజెస్ ఉన్నాయి? ఇది నిజంగా వచ్చే లైట్నింగ్ లేకపోతే థండర్స్ని నిజంగా ఇది ఐడెంటిఫై చేయగలదా? ఇది నిజం చెప్తోందని మనం ఎలా నమ్మొచ్చు? ఎందుకంటే ఈ మధ్యకాలంలోని చాలా యాప్స్లోని ఫేక్ అన్నది పంపిస్తూ, అంటే ఫేక్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని నమ్మి మనం చాలామంది ఈ మధ్యకాలంలో మోసపోతున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇది కూడా ఈ కోవకు చెందిందేనా? వెదర్ రిపోర్టింగ్ వాళ్ళు చెప్పినప్పుడు జరగని విషయాలు ఈ యాప్ చెప్తే జరుగుతుందా? నిజంగా ఈ యాప్ చెప్పేది మనం తీసుకోవాలా? అసలు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా అని చాలామంది చాలా సందేహాలు బయట పెడుతూ ఉంటారు కదా. సో వాటన్నిటికీ కూడా ఎస్, ఇది నిజంగానే వర్క్ అవుతుంది అని చెప్పి దీన్ని యూజ్ చేసిన చాలామంది యూజర్స్ అయితే వాళ్ళు బయటకు వచ్చి చెప్తుంటారు. అయితే ముఖ్యంగా ఈ యాప్ మనకి ఏ విధంగా తోడ్పడుతుంది, నిజంగా ఉరుములు, మెరుపులు, ముఖ్యంగా మెరుపులు వచ్చేటప్పుడు మనల్ని కాపాడుతుందా అన్నదంటే ఎస్, నిజంగానే కాపాడుతుందని చెప్పొచ్చు. సో అసలు ఈ యాప్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఇది మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అన్న విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనం ప్లే స్టోర్ నుంచి దామిని యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ యాప్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. మీకు కనిపిస్తుందా? ఈ క్లౌడ్ ఏదైతే ఉందో ఈ విధంగా మనకు ఉంటుంది. సో యాప్ కనుక ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ లొకేషన్లో ఉన్నాము, అంటే మన ఏరియా ఏది, మన ఇంటి లొకేషన్ ఏది, మన ఇంటి లొకేషన్ దగ్గర నుంచి ఎన్ని మీటర్ల దూరంలోని మెరుపులు వచ్చే అవకాశం ఉంది, ఒక్కసారిగా పిడుగు పడే అవకాశం ఉంది అని ముందుగానే ఇది మనకి అంటే 25 to 26 మినిట్స్ లోపే మనకి చెప్తుందనమాట. అంటే ఇగో ఈ టైంకి, అంటే వితిన్ 7 మినిట్స్లో ఈ పిడుగు పడబోతుంది, వితిన్ 24 మినిట్స్లో ఇది మీకు పడబోతుంది అని చెప్పి మనం ఉన్న లొకేషన్ దగ్గర నుంచి అది ట్రేస్ అవుట్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట. సో ఈ విధంగా సో యాప్ అండ్ ఇక్కడ మీరు లొకేషన్ని మీరు ఇక్కడ పెట్టుకోవాలి. మనకి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి చూపిస్తుంది అనమాట. అయితే ఇందులోని ఆల్ లాంగ్వేజెస్ అవైలబుల్గా ఉంది. ముఖ్యంగా మీకు తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ ఇవ్వండి. ఈ చివరన మీకు చూసుకున్నట్లయితే మీకు ఏ లాంగ్వేజ్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్లోని మీకు ఈ మ్యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నేను ప్రజెంట్ ఇక్కడ తెలుగు ప్రెస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి మనం ఉన్న లొకేషన్ కూడా మెన్షన్ చేసినట్లయితే మనం ఉన్న లొకేషన్లోని మెరుపులు లేకపోతే ఉరుములు పడే అవకాశాలు ఉన్నాయా లేవా అని చెప్పి ఇది మనకి చెప్తుంది. అండ్ ప్రజెంట్ ఇక్కడ మీకు ఈ 3 కలర్స్లో కనిపిస్తుంది కదా, రెడ్ కలర్, ఎల్లో అండ్ బ్లూ. అయితే రెడ్ కలర్లో ఇది మనకి ఏంటంటే ఎంత సమయంలోని మనకి ఆ మెరుపు పడే అవకాశం ఉంది, ఎంత టైంలోని మనకి ఆ ఉరుములు పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ మనకి 3 కలర్స్లోని అలర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, సపోజ్ రెడ్ కలర్ ఉందనుకోండి,
7 నిమిషాల్లోనే మీకు మెరుపు పడే అవకాశం ఉండింది. సో జాగ్రత్తగా ఉండండి. ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దు అని చెప్పి అది అలర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అదే మీకు యెల్లో కలర్‌లో గనక చూపించినట్లయితే దాదాపు 14 మినిట్స్‌లోని పడే అవకాశం ఉంది అని చెప్పి చెప్తుంది. అదే బ్లూ కలర్ గనక మీకు చూపించినట్లయితే 21 మినిట్స్‌కి, అంటే మనం ఏదైతే లొకేషన్ పెట్టుకుంటామో, ఇప్పుడు సపోజ్ నేనిప్పుడు మాదాపూర్‌లో ఉన్నాను. మాదాపూర్ నుంచి నేను ఇగోండి ఇది కరెంట్ లొకేషన్, నేను ఇక్కడ ఉన్నాను. నా చుట్టుపక్కల ఏరియాస్‌లోని ఎక్కడైనా మెరుపులు పడే అవకాశాలు ఉన్నాయా అంటే నేను జాగ్రత్త తీసుకోవడానికి అటు సైడ్ వెళ్ళకుండా సో ఉండిందా అని చెప్పి నేను ఆ లొకేషన్ కనుక పెట్టుకున్నట్లయితే ఒకవేళ కనుక ఉంటే అది ఎన్ని నిమిషాల్లోని మీకు పడే అవకాశం ఉంది అని చెప్పి మనకి పర్టికులర్ కలర్ ఏదైతే మెన్షన్ చేశారో ఆ కలర్లోని మనకి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందన్నమాట. ఇక్కడ భారతదేశం ఇంతకుముందు నేను మీకు 3 కలర్స్ చెప్పడం జరిగింది కదా. అంటే దగ్గరలో కనుక మనకి పిడుగు పడే అవకాశం ఉంటే రెడ్ కలర్ చూపిస్తుంది, కొంచెం 10 to 15 మినిట్స్లో పడే అవకాశం అని ఉంటే ఎల్లో కలర్, ఇంకా కొంచెం మనకి టైం పడుతుంది అంటే బ్లూ కలర్. సో ఏ ఏరియాస్లోని ఎక్కడెక్కడ మెరుపులు వచ్చే అవకాశం ఉంది, అదే ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉందో కూడా మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ చేయడం కూడా జరిగింది. ఒకసారి అది కూడా మీరు చూడొచ్చు. అండ్ మనకి మెరుపు గురించి అంటే ఇది మనకి ఏంటంటే కేవలం మనల్ని హెల్ప్ చేయడమే కాకుండా మన నాలెడ్జ్ని పెంచే విధంగా కూడా ఈ యాప్ని డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చాలామందికి మెరుపు అంటే ఏంటి, దీనివల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, మనకే కాకుండా పశువులకి ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి చాలామందికి తెలియకపోవచ్చు. సో వాళ్ళ కోసం కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు మెరుపు అంటే ఏంటి, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి నచ్చిన లాంగ్వేజ్లోని దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ సూచనలు ఒకవేళ అలా కనుక వచ్చినట్లయితే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా మనకి ఈ యాప్ అన్నది ఇన్ఫర్మేటివ్గా చెప్తుందనమాట. ఒకవేళ మనం ఎలాంటి ప్రదేశాల్లో ఉంటే, ఒకవేళ అడవి ప్రాంతంలో అంటే ఎక్కువగా చెట్లు అడవి ప్రాంతంలో కనుక మనం ఉండినట్లయితే మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి మెరుపులు వచ్చేటప్పుడు, లేదా బహిరంగ ప్రదేశాలు అంటే పబ్లిక్ ప్లేసెస్లో కనుక మనం ఉన్నట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. లేదా ఓపెన్ వాటర్, సో ఓపెన్ వాటర్ ఒడ్డుకు చేరుకోండి మరియు వెంటనే ఆశ్రయం పొందండి. అంటే ఓపెన్ వాటర్ నీళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా మనం ఉన్నట్లయితే అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదు మెరుపు వస్తే శ్వాస, గుండె చప్పుడు, నాడి అంటే దీనివల్ల మనకి ఒక్కసారిగా ఎటువంటి భయాందోళన వచ్చినా ఒక్కసారిగా చాలామందికి కొన్ని ప్యానిక్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కసారిగా పిడుగు విన్నా లేకపోతే మెరుపుల సౌండ్ విన్నా వాళ్ళకి ఏంటంటే ప్యానిక్ అయిపోతూ ఉంటారు. అలాంటి టైంలో కూడా ఎవరు ఏం చేయాలి అన్న విషయాలు కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కసారిగా శ్వాస ఆడకుండా ఉంటుంది కొంతమందికి, లేదా ఒక్కసారిగా గుండె దడదడ కొట్టుకుంటూ ఉంటుంది మనకి ఆ పిడుగు సౌండ్ విన్నప్పుడు, లేదా నాడి మన పల్స్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే చాలామంది కొంతమంది హెల్త్ పరంగా కూడా వీక్గా ఉన్న వాళ్ళకు కూడా అలాంటి టైంలోని మన పక్కనున్న వాళ్ళు కానీ ఇలాంటి హెల్త్ ఎఫెక్ట్స్తో కనుక ఉన్నట్లయితే అటువంటి టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా మనకి యాప్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. లేదా ఇంకొకటి కూడా చూడండి, పిడుగుపాటు సమయంలో కొన్ని ప్రాథమిక చేయవలసిన మరియు చేయకూడనివి, అంటే పిడుగు పడేటప్పుడు మనం ఎలాంటివి చేయాలి ఎలాంటివి చేయకూడదు అన్న విషయాలు కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. మనం ఒకవేళ ఆరు బయట ఉన్న ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పిక్చర్ రూపంలో కూడా వీళ్ళు మనకి ఇంకా డీటెయిల్డ్గా అర్థం అవ్వడానికి పిక్చర్ రూపంగా కూడా వీళ్ళు ఇక్కడ చూపించడం జరిగింది. ఇప్పుడు సపోజ్ ఇందాక నేను మీకు చెప్పినట్లు పిడుగు పడుతుంది లేకపోతే మెరుపు వస్తుంది అనగానే చాలామంది చెట్టు కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చెట్టు కిందకి వెళ్ళిపోతే ఏ విధంగా ఉంటుంది అన్నది చూడండి, కింద డేంజరస్. సో అది చాలా డేంజరస్, ఎందుకంటే చెట్టు అన్నది ఈ పిడుగులకి మెరుపులకి చాలా త్వరగా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి వెంటనే చెట్లు అన్నవి వాటికి డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇదిగోండి అలా పడిన వెంటనే మనం చెట్టు కిందకి ఆశ్రయం కోసం వెళ్తే అది చాలా డేంజర్, చెట్టుతో పాటు మనకి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మరి ఎలా ఉండాలి అని అంటే ఇగోండి, చెట్టుకి మీకు 1 మీటర్ లేదా 1 మీటర్ కన్నా ఎక్కువ డిస్టెన్స్ అన్నది కనుక ఉన్నట్లయితే సేఫ్ అనమాట. ఎప్పుడు కూడా చెట్టు కిందకి మనం వెళ్ళకూడదు. మినిమం 1 or 2 to 3 మీటర్స్ దూరంలోనే మనం ఉండాలి చెట్టు దగ్గర నుంచి. సో అది మనకి ఇక్కడ పిక్చర్ రూపంలోని క్లియర్గా చూపించడం కూడా జరిగింది. ఒకవేళ ఇళ్ళ దగ్గర అంటే చూస్తున్నారు కదా చెట్టు ఓకే, చాలామంది వర్షం పడిన వెంటనే షెడ్ల కిందకి లేకపోతే ఏదైనా ఇళ్ళ కిందకి
వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలా గనక వెళ్ళినట్లయితే అప్పుడు కూడా మనం ఏ విధంగా ఉండాలి, ఎంత సేఫ్టీగా ఉండాలి అన్నది కూడా ఇక్కడ మనకి పిక్చర్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇల్లు మనకి ఇలా ఉంటే చాలామంది ఈ ఎడ్జెస్లో నించుంటూ ఉంటారనమాట. దానివల్ల మనకి సేఫ్టీ ఏముంది చెప్పండి. సో అప్పుడు కూడా ఇలా పిడుగుపడే అవకాశం ఉంటే ఇగో ఇళ్ళ దగ్గర నుంచి ఈ సైడ్స్ ఉన్నాయి చూసారు, దీనివల్ల మనకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఇళ్ళ చివర్లో మనం నించోకూడదు, మధ్యలో నించోవాలి. అంటే కిందన మిడిల్లో నించోవాలి తప్ప ఇంటికి ఆ చివర లేకపోతే ఇంటికి ఈ చివర షెడ్లకి కనుక నించున్నట్లయితే అది మళ్ళీ మనకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇగోండి అలా గనక నించున్నట్లయితే అది మనకి చాలా డేంజరస్. ఒకవేళ మధ్యలో నించున్నట్లయితే అది మనకి సేఫ్ అని చెప్పి కూడా ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఇవ్వండి, బస్సెస్లో ట్రైన్స్లో ట్రావెల్ చేసినప్పుడు కూడా ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా ఇవ్వండి కార్లో వెళ్ళేటప్పుడు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంత డీటెయిల్డ్గా మనకి మెన్షన్ చేయడం కూడా జరిగింది ఈ యాప్. అండ్ రిపోర్ట్ వచ్చేసరికి మన నేమ్, మన మొబైల్ నెంబర్, మన చిరునామా, అంటే మనం ఎక్కడ ఉంటున్నామో ఏంటి మన పిన్ కోడ్, దాని తర్వాత మనం ఉన్న ఏరియాలోని ఎక్కడ పిడుగుపడే అవకాశాలు ఉన్నాయి, మనం ఏ ఏరియాలో ఉన్నాము, మన చుట్టుపక్కల ప్రాంతం ఏ విధంగా ఉంది అని చెప్పి మొత్తం కూడా అది ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటుంది. అండ్ ఇది నేను ఇందాక మీకు చెప్పినట్లు ఇది మనకే కాకుండా ఊరిలో ఉన్న వాళ్ళకి కూడా, ముఖ్యంగా రైతులకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యాప్ అన్నది. ఎందుకంటే వాళ్ళు పశువుల్ని పోషిస్తూ ఉంటారు, వాళ్ళు సాకుతూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ ఎక్కువ శాతం ఈ పిడుగులు మెరుపులకి జంతువులే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులకి ముఖ్యంగా ఈ యాప్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా అవసరం. సో డెఫినెట్గా ఈ యాప్ మీకు కనుక చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఇది మీ వరకే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలి. అండ్ ఈ యాప్ ఇప్పటికీ లాంచ్ చేసి చాలా ఇయర్స్ అవుతున్నప్పటికీ మనకి ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామందికి ఈ యాప్ యొక్క యూజెస్ ఏంటి, దీనివల్ల మనకి కలిగే ఇంపార్టెన్స్ ఏంటి, మనకి జరిగే జాగ్రత్తలు కానీ లేకపోతే మనకి జరిగే మంచి ఏంటి అన్నది చాలామంది గుర్తించారు. సో డెఫినెట్గా ఈ యాప్ ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండాలి. అండ్ వర్షం వచ్చే ముందు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి వాట్ ఈస్ వాట్ అన్నది కూడా మనం మెన్షన్ చేసుకున్నట్లయితే మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ నేను పెట్టిన లొకేషన్ ఇక్కడ నా చుట్టుపక్కల ఏమైనా పడే అవకాశాలు ఉన్నాయా మెరుపులు అని అడిగితే, అండ్ ఇది నాకు మీ సమీపంలోని మీ దగ్గర మెరుపులు లేవు, ఎస్ ఈ మీ సమీపంలోని ఎక్కడా కూడా మెరుపులు పడే అవకాశమే లేదు అని చెప్పి ఇది మనకి కిందన చెప్తుందనమాట. ఆల్రెడీ ఫుల్ సన్నీగా ఉంది కాబట్టి ఎక్కడ కూడా వర్షం పడే అవకాశం లేదు ఈరోజు మొత్తం అని చెప్పి కూడా ఆల్రెడీ ఇదే మ్యాప్లో మనకి వెదర్ రిపోర్ట్ కూడా ఉంటుంది. సో వర్షం ఏ టైంకి పడుతుంది, అది ఎంత మోస్తారులో పడుతుంది, ఒకవేళ పిడుగులు మెరుపులతో కూడిన వర్షంగా ఉంటుందా లేకపోతే నార్మల్ చినుకులతో పడే అవకాశం ఉందా అన్న ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కూడా మనకి ఈ యాప్లోని చూపిస్తుందన్నమాట. సో దీన్ని బట్టి మనం వెళ్ళాలా వద్దా, ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అన్న విషయాలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇది మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. అయితే డెఫినెట్గా ఈ యాప్ మన దాంట్లో పెట్టుకోవాలా, ఈ యాప్ ఖచ్చితంగా మనం ఉంచుకోవాలనంటే ఎస్ డెఫినెట్గా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనం మొబైల్ ఫోన్లో పెట్టుకోవాలి. మనం రకరకాల యాప్స్ అన్నో పెట్టుకుంటూ ఉంటాం కదా, డ్రెస్సింగ్స్కి సంబంధించి, కాస్మెటిక్స్కి సంబంధించి, లేకపోతే ఫుడ్స్కి సంబంధించి ఎలా అయితే మనం పెట్టుకుంటూ ఉంటామో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ యాప్స్ కూడా మనం పెట్టుకోవాలన్నమాట. ముఖ్యంగా ఇలా వర్షాలు పడేటప్పుడు కావచ్చు, చాలామంది చేసే అతిపెద్ద తప్పు కూడా ఒకటి ఉంది. ఒక్కసారిగా వర్షం పడేసరికి చాలామంది చెట్ల కిందకి వెళ్ళిపోతారు, లేకపోతే ఈ వైర్ స్తంభాలు ఏవైతే ఉంటాయో కరెంట్ పోల్స్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. సో అది చాలా రాంగ్. అలా ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ మెరుపులు ఏవైతే ఉన్నాయో చెట్లకి త్వరగా అట్రాక్ట్ అవుతాయి. ఒక్కసారిగా మీరు ఎప్పుడైనా చూడండి, చాలామంది సినిమాల్లో కూడా చూస్తుంటారు, బయట కూడా చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తుంటాము. ఈ పిడుగు పడినా మెరుపులు పడినా వెంటనే చెట్ల మీద పడతాయి. అవి ఒక్కసారిగా మంటలు రావడం కావచ్చు, లేకపోతే ఒక్కసారిగా చెట్లు కూలిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాము. ఆల్రెడీ మీరు అందరూ కూడా దీన్ని ఫేస్ చేసే ఉంటారు. సో ఎప్పుడు కూడా మనం చెట్ల కింద నించోకూడదు, అది చాలా ప్రమాదకరమైనది అనమాట. అండ్ ఇంకొకటి కరెంట్ పోల్స్ దగ్గర కూడా ఎప్పుడు కూడా మనం నించోకూడదు. ఈ రిఫ్లెక్ట్ అయ్యే ఆ మెరుపులు ఏవైతే ఉంటాయో ఒక్కసారిగా కరెంట్ ఫీజ్ ఎగిరిపోయే అవకాశాలు ఉంటాయి, అంటే ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రెండు ప్రదేశాల్లోని మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. బట్ జనాలు ఏమనుకుంటారంటే వర్షం పడగానే చెట్ల కిందకి వెళ్ళిపోదాము, మనకి చాలా సేఫ్, వర్షం అనేది మన తలపైన పడదు, లేకపోతే మనం తడవము, పిడుగు పడినా ఉరుములు వచ్చినా సరే మనకి చెట్టు కింద సేఫ్గా ఉంటుందని అనుకుంటారు. కానీ ఇక నుంచి ఎప్పుడూ కూడా ఈ విధంగా చేయకండి. ఎందుకంటే ఒక్కసారిగా చెట్టు మీద పిడుగు పడినా లేకపోతే మెరుపు పడినా కింద ఉన్న వ్యక్తి దానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చెట్టుతో పాటు ఆ మనిషి కూడా ఎఫెక్ట్ అవుతారు, స్పాట్లో
చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ముఖ్యంగా యానిమల్స్‌కి సంబంధించి కూడా ఇదే తప్పు చేస్తూ ఉంటారు. మరి యానిమల్స్‌కి సంబంధించి ఎవరైతే ఇళ్లలో ఇవన్నీ కూడా పశువుల్ని చూసుకుంటూ ఉంటారో, ముఖ్యంగా రైతులకు కూడా ఈ యాప్ చాలా ఇంపార్టెంట్, చాలా ఉపయోగపడుతుంది. సో డెఫినెట్గా ఈ యాప్ అనేది అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ముఖ్యంగా సరే ఇదంతా ఓకే, మరి ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, పుట్టల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పావు. మరి ఎక్కడ ఉండాలి, మనకి సేఫ్ ప్రదేశం ఏది అని చెప్పి వెంటనే మీ దగ్గర నుంచి క్వశ్చన్ అయితే నాకు వస్తుంది. సో డెఫినెట్గా అది కూడా చెప్తాను. సో మనం వెంటనే ఏంటంటే కింద కూర్చొని పోవాలన్నమాట. ఎక్కడైనా మీకు గట్టిగా శబ్దం వినిపించినా, ఉరుములు లాంటివి వినిపించినా, లేకపోతే మెరుపులు పడినట్టు కనిపించినా సరే వెంటనే కింద కూర్చొని చెవులు మూసుకోవాలి. సో ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, మీ పైన ఎటువంటి పిడుగులు కూడా పడవు. అండ్ ఇది నేను చెప్తుంది కాదు, సైంటిస్టులు చెప్తుంది, మళ్ళీ గౌతమి చెప్పింది అనుకోగలరు. సో డెఫినెట్గా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు అన్నీ కూడా పాటిస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండి పిక్ టీవీ.